రఘుబాబు గారు. నేను మళ్ళీ మైక్ ఇచ్చేస్తాను సార్ మీకే సార్ క్వశ్చన్ మీకే. ఒక్క విషయం గురించి చెప్పేసిన తర్వాత ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెప్తున్నాను ఇప్పుడే, శివుడి ఆగ్రహానికి శాపానికి గురవుతారు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే చెప్తున్నాను, 100% ఇది 100% ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ట్రోల్ చేశారంటేనే ఫినిష్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రఘుబాబు గారు. సార్ సార్ అంటే మీరు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు ఇలాంటి సినిమా ఈవెంట్స్ లో. ముఖ్యంగా కన్నప్పగా రావడానికి మెయిన్ రీజన్ ఎవరు, విష్ణు గారా మోహన్ బాబు గారు? సార్ చాలా మందికి తెలుసు, ఇండస్ట్రీలో కూడా వెరీ క్లోజెస్ట్ ఫ్యామిలీ. మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ బాగా దగ్గర రిలేషన్. అంటే మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీకి మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా ఆత్మీయత ఉన్న ఫ్యామిలీస్ మేమిద్దరమే. సో సినిమాకి దీనికి సంబంధం లేదు. చిన్నప్పుడు మమ్మల్ని మా అమ్మగారిని బయటకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాకు బేబీ సిట్టర్ వచ్చి రఘువన్నే. చాలా మంది తెలియదు. నా ఊహ తెలిసినప్పటి నుంచి నా మదరు వాళ్ళ మదరు ఎక్కడికైనా షాపింగ్ లేదా పని మీద పండగకు తిరగడానికి వెళ్తే నన్ను లక్ష్మీదేవిను విష్ణుకి మధ్యలో పడుకోబెట్టి నువ్వు చూసుకుంటూ అని చెప్పి పంపించేవాళ్ళు. 2-3 గంటలు అక్కడే ఉండేవాళ్ళు అనమాట వాళ్ళని చూసుకుంటూ. సార్ మీరు ఆయన చూసుకునే వాళ్ళు విష్ణు చేతులు ఎత్తుకున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి చిన్నప్పుడు. కానీ అయితే ఏంటంటే తను యాక్టర్ అవుతాడని ఎప్పుడు అనుకోలేదు, నిజంగానే అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. దాని నుంచి నేను యాక్టర్ అవుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. అదే సార్ యాక్సిడెంటల్. ఇంకా విష్ణు గారు చెప్తూ కంప్లైంట్స్ అయ్యి అన్నారు కదా, సో ఏంటి విష్ణు గారి గురించి నేను చెప్తాను అన్ని కట్ అయ్యారు. దాని తర్వాత ఎండింగ్ ఆయన ఇస్తాడు. నాకు డ్రోన్ వచ్చి షూటింగ్ లో తగిలింది, ఇక్కడ కట్ అయిపోయింది షూటింగ్. అందరూ ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే, అది ఇంకొక 2-3 hours షూటింగ్ ఉండింది. మేము ఒక 9,000 ఎకరాల ఫామ్ ని రెంట్ కి తీసుకున్నాం ఈ షూటింగ్ చేయడానికి. ఒక 3 నెలలకు 6 నెలలకు 4 నెలలకు ఎంతో తీసుకున్నారు. నాన్నగారేమో ఆ ఫామ్ లో ఉన్న ఆ ఫార్మర్ ఇంట్లో అది రెంట్ కి తీసుకొని అక్కడే ఉన్నారు ఆయన. మేము షూటింగ్ ఫినిష్ చేసి ఆయన ఎందుకు దాటే వెళ్ళాలి. సరే కట్ అయిపోయింది, బ్లీడ్ అవుతుంది. అక్కడ రూల్ ప్రకారం సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి, వాళ్ళు వచ్చి గో టు ద హాస్పిటల్ ఇమీడియట్లీ స్టిచెస్ చేయాలి అది ఇది. సో అక్కడ చేసే లొకేషన్ లో ఫస్ట్ బాగా కోపం వచ్చింది, నాకే కోపం వచ్చింది. ఎందుకంటే లేడీ యూ థింక్ యూఆర్, నువ్వు పెద్ద స్టంట్ మాస్టర్, స్టంట్ కోరియోగ్రాఫర్ అనుకుంటావు, నువ్వు స్టంట్ మ్యాన్ అనుకుంటావు, నువ్వు ఇది చూసుకోలేదా నువ్వు? ఐ ఫెల్ట్ ఇట్ వాస్ మై ఓన్ మిస్టేక్. కెమెరామెన్ ఒక పక్క ఏడుస్తున్నాడు, అందరూ నాకు తగిలి దూరంగా రావడం ఫస్ట్ పరిగెత్తుకొని వచ్చింది అన్న. తల్లి ఏమైంది అన్న, ఏం కాలేదన్న, ఏం కాలేదు. ఎందుకంటే 30 seconds ఐ వాస్ షౌటింగ్ ఆన్ యాంగర్. నా పైన నాకు కోపం వచ్చి ఎవరిని దగ్గర రానివ్వలా. అండ్ దెన్ మా ఫ్రెండ్ ఉన్నాడు విజయ్, రాలేదు. అరే డ్రోన్కి ఏమైనా అయింది వెళ్ళి చూడండి రానాడు. అది తగిలి పడిపోయింది అక్కడ. ఈ కెమెరామెన్ పరిగెత్తుకొచ్చారు, అందరూ వచ్చారు. ఇట్ వాస్ బ్లీడింగ్. అండ్ శరత్ కుమార్ గారు వీళ్ళందరూ వచ్చారు. అక్కడ జూనియర్స్ ఏడవడం మొదలెట్టారు. ఐ వాజంట్ లుకింగ్ అట్ ఇట్ బికాస్ ఐ న్యూ బాగా డీప్ గా కట్ అయింది. ఇట్ వాజ్ వచ్చినప్పుడు ఐ టోల్డ్ ఎవ్రీబడీ, నేను శరత్ అన్నాను, అంకుల్ నథింగ్ హ్యాపెండ్ అంకుల్, ఐ జస్ట్ గో టు ద హాస్పిటల్ అది ఇదని. వెనక్కి తిరిగి ఎందుకో అందరికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, దయచేసి నాన్నగారికి చెప్పకండి. డు నాట్ టెల్ మై ఫాదర్, ఓకే? ఆయన కంగారు పడతాడు, వద్దు ప్లీజ్ ఎవరు చెప్పకండి అని అందరికీ చెప్పేసి అందరూ ఓకే 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 అనేసారు. ఓకే అని చెప్పేసి కార్యక్రమం నా ఎందుకు వచ్చిన కూడా అని నాకు లక్కీగా ఎందుకు కనిపించదంటే టాటూ వేసుకున్నాం ఫుల్గా. అది ఇక్కడ దాకా టాటూ ఉన్నది కాబట్టి అది కవర్ అయి ఉంది. ఇంకొక హీరో ఎవరు ఇంకెవరైనా ఆ సిచ్యువేషన్ లో డ్రోన్ ఎంత బ్లేడ్స్ అండి, ఎంత లవ్ బ్లేడ్ ఇంత లవ్ బ్లేడ్ అనమాట, చాలా పెద్దది, ఎంత ఉంటుంది డ్రోన్. అలా పెద్ద షాట్ అలా తిరిగి వచ్చి జస్ట్ ఆ ఎండ్ లో ఇట్లా వెళ్ళిపోయి ఇలా పక్క నుంచి వెళ్ళాలి. అతను కొంచెం రాంగ్ అతను ఆపరేట్ చేశాడు. జస్ట్ ఇక్కడ కట్ అయింది సార్, మాకు కూడా తెలియదు. ఎందుకంటే దాని లాంగ్ లో ఉంటాం ఆర్టిస్టులు అందరూ. దాదాపు ఒక 30 ఎకరాల ఓపెన్ మైదానం అది. తగిలింది డ్రోన్ కింద పడిపోయింది. పెద్ద నడిచేశాడు, మాకు అర్థం కాలేదు అసలు, మాకు బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది.
చూస్తే బ్లడ్ ఎలా కాడుతా ఉంది, అలా తిరుగుతున్నాడు, ఇలా మొత్తం గ్రౌండ్ అంతా తిరుగుతున్నాడు ఇలాగ. ఏంటి ఏంటి అనేది డ్రోన్ కనబడుతుంటే ఎవరు తగిలింది కదా అని మొత్తం అందరికి మొత్తం యూనిట్ మొత్తం స్టన్ అయిపోయింది మేము చూస్తున్నాం. కానీ ఇంత లోతు దిగిపోయిందండి ఇక్కడ. అయినా కూడా 10 minutes లో మొత్తం అలా ఫస్ట్ ఎయిడ్ చేసుకుని రెడీ షార్ట్ రెడీ అన్నాడు తను. అంత అంటే ఇది నేను ఇంతమంది చెప్తున్నానంటే ఓపెన్ గా పెట్టిన ఎఫర్ట్, ఈ సినిమా పెట్టిన ఎఫర్ట్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. నేను కథ కంప్లీట్ చేస్తాను. అయిపోయింది, అందరూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోమన్నారు, సేఫ్టీ ఆఫీసర్ వెళ్ళారు, అది ఇది. నాన్నగారి ఎందుకో డౌట్ వచ్చి వెళ్ళేటప్పుడు కార్ మాత్రం నాన్నగారి ఇంటి దగ్గర ఆపండి అన్న. ఆపి లోపలికి వెళ్ళి నాన్న నాకు ఒక 2 hours ముందే ప్యాకప్ అయిపోయింది, నేను రూమ్కి వెళ్తాను, నాకు ఇంకేదో రేపటి రిహర్సల్స్ చేసుకోవాలి, అది కాసేపు కూర్చొని వెళ్ళరా, ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోతున్నాను, లేదు నేను వెళ్ళొస్తాను. కార్ ఎక్కి నేను వచ్చేసా. హాస్పిటల్కి వెళ్ళాం, పోలీస్ కేసు అది ఇది అన్నారు. సరే ఎందుకు వచ్చింది ఇది, మళ్ళీ అంతా క్లీన్ చేసుకున్నాం, స్టిచెస్ వేసేసుకున్నారు, అంత అయింది, క్లీన్ చేసుకుని కూర్చోన్నా. యూనిట్ లో అందరూ కొంచెం కంగారు పడున్నారు, కెమెరామెన్ బాగా డల్ అయిపోయినాడు. సో జస్ట్ టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్ నేనేం చేశాను, బ్యాండేజ్ చేసుకుని స్టిచెస్ వేసేసుకుని దట్స్ ఇట్ అనేసి భోజనానికి నో ఐఎమ్ ఆల్ పర్ఫెక్ట్లీ ఫైన్, అందరం భోజనానికి వెళ్దాం, రేపు మార్నింగ్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు షూటింగ్ at 7 o'clock అని చెప్పి మేము ఒక 15-20 మందిని తీసుకెళ్లి ఫుడ్ తినేసిన తర్వాత నా పక్కన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్, వాడికి ఫోన్. రాత్రి 10 అయింది, ఆ టైంకి నాన్నగారు చేయరు. ఏ అంకుల్ రా అన్నాడు. నాకు ఇదేదో తేడాగా ఉందని ఫోన్ తీసి, నానా మీరందరూ అంతా పెద్దోళ్ళు అయిపోయారా మీరందరూ అన్నాడు. నేను ఏమైంది నాన్న, ఎలా ఉంది చెయ్యి అన్నాడు. నేను చెయ్యి బాగానే ఉందనే, ఏం తగలనా, చిన్నవి నాన్న, రేపు మార్నింగ్ నీ లొకేషన్కి వస్తాను మీరు చూడండి నాన్న, ఏం లేదు నాన్న. ఇంకా ఆయన నన్ను తిట్టకుండా ఆయన కొంచెం అలిగి ఫోన్ కట్ చేశాడు. ఇంకా నాకు ఎవరు చెప్పారు, నాకు తెలియాలి ఎవరు చెప్పారు, అసలు నాన్నకి ఎవరు చెప్పారు, అది ఇదని. అంటే 8 దాకా రఘువన్ ఓపిక పెట్టాడు, 8 తర్వాత జనంగా ఎవరికి లెక్క చేయడు అని అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతాయి. అన్న 9:30కి 9:40కి నాన్నకు ఫోన్ చేసి, అంకుల్ విష్ణుకి ఏం కాదా, బాగున్నాడు అంకుల్ అన్నాడు. విష్ణుకి ఏం కాదా, ఏది చెప్పు అన్నాడు. అంకుల్ ఇలా జరిగింది అంకుల్ అని ఏడ్చేశాడు అన్న. ఇంకంతే, మరుసటి రోజు 7 గంటలకి ఐ హ్యాడ్ టు గో, లేకపోతే అక్కడ 600 మంది వెయిటింగ్ అంతా ఉండింది. వెళ్ళి మేకప్ వేసుకుని 7 గంట వెళ్ళే లోపల నాన్నగారు అక్కడ నిలబడి ఆల్రెడీ యూనిట్ అందరు క్లాస్ పిలుతూ ఉన్నాడు, ఏందన్నా అంతా ఓకేనా అంతా అయిందని. సో ఆ ఘనత రఘు అందే, భయం, చాలా భయం, ఎక్కిచ్చేస్తాడు.